కొంతమంది శత్రువుల్ని దారి కాచి దెబ్బ కొట్టాలి, ఇంకొంతమంది శత్రువుల్ని వాళ్ల దారిలోకెళ్ళి దెబ్బ కొట్టాలి. ఇంద్రాణి విషయంలో నేనదే చేస్తున్నాను. ఆ రెండు కుటుంబాల్లో ఏ ఒక్కరూ మిగలకూడదు. నీ ముగ్గురు ఫోటో కాల్ చేసినానని బాధపడతా ఉండవా? నేను నమ్మి బయటికి పంపిస్తే నన్నే మోసం చేస్తావా? అందుకు నేనంత బాధపడాలి? స్నేహితురాలి పెళ్లి సూపులని చెప్పి నన్నే మోసం చేస్తావా? పగోనింటికి పోతావా? ఎంత ధైర్యమే నీకు? అది నా అత్తారిల్లు. అక్కడ నా భర్తున్నాడు. నా భర్తని కలవడానికి ధైర్యం అవసరం లేదత్తా. ఇదిగో ఈ బంధం చాలు. ఈ మాంగళ్య బంధమే నన్ను ఆ ఇంటికి వెళ్లేలా చేసింది. తాళి, ఈ తాళి తెంచకుండా నీ మెళ్ళోని వదిలేసింది నా పగని గుర్తు చేయనీకే గాని మీ భార్యాభర్తల బంధాన్ని గుర్తు చేయనీక కాదు. అది నా అత్తారిల్లు, సంజయ్ నా భర్త అని కలలు కంటున్నావేమో. అవి పగటి కలలుగానే మిగిలిపోతాయి సిరి. అది మన పగోని ఇల్లు, సంజయ్ పగోని బిడ్డ. ఇది మాత్రమే నువ్వు గుర్తుంచుకోవాలా? కాదు నేను ఆ ఇంటి కోడల్ని అంటావా? నీ మెళ్ళో ఈ తాళి ఉండదు, నీ మొగిని కంఠంలో ప్రాణము ఉండదు. చెప్పు, ఆ ఇంటికి వెళ్ళనని చెప్పు, అలాగే మర్చిపోతానని చెప్పు. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు. అయితే నీ మెళ్ళో ఈ తాళి ఉండనీక వీల్లేదు. అత్త, నా మెళ్ళో తాళిని తెంచే ముందు నీ మెళ్ళో తాళి గురించి ఒకసారి ఆలోచించుకో. నా భర్త పగోడి బిడ్డైనప్పుడు మీ ఆయన పగోడి తమ్ముడేగా. ముందు నీ మెళ్ళో తాళిని తెంచుకొని ఆ తర్వాత నా తాళిని తెంచుదువు గాని. ఆలోచిస్తున్నావేంటత్తా? నీకు పగేగా ముఖ్యం, భర్త కాదుగా. తెంచేయ్, ఆ బొట్టు తీసేయి, ఆ గాజులు కూడా పగలగొట్టాయి. ఏ ఆ పని చేయలేవా? నీకు న్యాయం నాకు న్యాయమా అత్తా? పగలనేవి దీపం లాంటివి, నూనె ఉన్నంత వరకే వెలుగుతాయి. ప్రేమనేది సూర్యుళ్లాంటిది, ఈ సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. ప్రతీకారం మనిషిని చంపగలదేమో కాని మనస్సుని మాత్రం చంపలేదు. తాత్కాలికమైన ఈ కక్షల కోసం శాశ్వతమైన బంధాల్ని నేను వదులుకోలేనత్తా. నేను ఈ ఇంటి కూతుర్ని, ఆ ఇంటి కోడల్ని. మన రెండు కుటుంబాల మధ్య పక్క గురించి తెలిసి మేం మీకు చెప్పకుండా ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుని ఉండొచ్చు. కానీ ఎందుకలా చేయలేదో తెలుసా అత్తా? నేను సంజు మాత్రమే కలవడం కాదత్తా, మాతో పాటు మీరందరూ కలిసి ఉండాలని మిమ్మల్ని అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు అదే పగల కోసం మమ్మల్ని మళ్ళీ వేరు చేస్తాను అంటే ఊరుకునేదే లేదు. కలవడం మీకిష్టం లేకపోవచ్చు,
కానీ కలిసి ఉండడం నాకిష్టం. అందుకే చెప్తున్నాను, నువ్వు కాదన్నా సరే సంజునే నా భర్త. సరే ఇంద్రాణి, ఆవేశపడకింద్రాణి. సంజు తన భర్తని చెప్తోంది కదా, వదిలే. అది కాదు సునంద, ఆ సంజయ్ దీని. ఇంద్రాణి, ఇప్పుడు వద్దంటున్నాను కదా, నా మాట విను. పదా. నా మాట విను ఇంద్రాణి, పద. నా మాట విను. అసలు మా రెండు కుటుంబాల మధ్య ఇన్ని గొడవలకి కారణం నువ్వే సునందా. త్వరలోనే నీ సంగతి తేలుస్తాను. అమ్మా, వైషు ఎందుకలా బాధపడుతుంది? సూర్య పాప కోసం. వాళ్ళేమైపోయారో ఇంతవరకు తెలియలేదు. మన మీద కోపంతో ఆ ఇంద్రానే వాళ్ళిద్దరిని ఏదో చేసుంటుంది. అది తెలుసుకుందామనే వైషు వాళ్ళింటికి వెళ్తే చెప్పమ్మా, అక్కడేం జరిగింది? నీ చెల్లెలు ఎంత ప్రాధేయపడినా వాళ్ళ మనసు కరగలేదు. అంత జరిగినా వైషుని మెడపట్టి బయటికి నెట్టేస్తున్నా సిరి ఇంట్లో ఉండి కూడా బయటికి రాలేదురా. పాపం వైషు సిరి సిరి అని ఎంత పిలుస్తున్నా ఆ మాటలు వినపడి కూడా సిరి వచ్చి మాట్లాడలేదట. తన ఆడపడుచంటే సిరికెంత అభిమానం ఉందో తెలిసిపోతోంది. వైషుకు అంత అవమానం జరుగుతున్నా సిరి తనకేం పట్టనట్టు గదిలోనే కూర్చుందంటే సిరి మనల్ని మర్చిపోయిందన్నమాట. నీ ప్రేమ మీద, నువ్వు కట్టిన తాళి మీద సిరికి నమ్మకం ఉంటే ఇలా చేస్తుందా చెప్పు? సిరి ఇంటి కోడలంటూ మన ఇంటికి వచ్చింది. నిజంగా ఆ ఉద్దేశం తన మనసులో ఉంటే వైషుకొచ్చిన కష్టం తెలుసుకొని వాళ్ళ అత్తతో మాట్లాడాలి గాని మొహం చాటేసుకుని మౌనంగా ఉండిపోతుందా చెప్పు? సిరికి వాళ్ళంటేనే ఇష్టంరా. ఎందుకో సిరి ఇంటి కోడలవుతుందన్న నమ్మకం నాకు కలగట్లేదు. సిరిని మర్చిపో.
సరే సంజయ్ ఫోను మాట్లాడు. సంజు అసలు నీకు బుద్ధుందా? అసలు నువ్వు మనిషివేనా? ఏమైంది సంజు? ఏమీ తెలియనట్టు మాట్లాడక సిరి. నా చెల్లెలు నీ ఇంటికొస్తే అసలు నువ్వు కనీసం బయటకు కూడా రాలేదంట. వైషు సిరి సిరి అని పిలుస్తుంటే ఏమి పట్టనట్టు రూమ్లోనే ఉండిపోయావంట. సూర్య పాప కనబడట్లేదని నా చెల్లి ఎంత బాధపడుతుందో తెలుసా? ఆ విషయం తెలుసుకున్నాను మీ ఇంటికొస్తే ఓదార్చి ధైర్యం చెప్పాల్సిన నువ్వు కూడా ఎవరో పరాయి వాళ్ళు ఇంటికి వచ్చినట్టు మాట్లాడతావా? ఇదేనా నువ్వు నీ ఆడపడుచుకిచ్చే గౌరవం? అది కాదు సంజు, అసలేం జరిగిందంటే మాట్లాడక సిరి. నీ సంజాయిషి కోసం నేను ఫోన్ చేయలేదు. నా చెల్లెలికి జరిగిన అవమానానికి అంతకంత ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పడానికే నీకు ఫోన్ చేశా. మొన్న నువ్వు మా ఇంటికొచ్చి సంజు నేను నీ భార్యని, ఈ ఇంటి కోడల్ని అని నువ్వు చెప్పినప్పుడు అరే మీ వాళ్ళు మా మీద పగతో రగిలిపోతున్నా నువ్వు మాత్రం నా కోసం మా వాళ్ల కోసం వచ్చావని ఎంతో సంతోషపడ్డాను. కానీ అదంతా ఒట్టి పూటకమని మా పిన్ని చెప్పినట్టు నువ్వు వచ్చింది మా నాశనం కోసమే తప్ప మా మంచి కోసం కాదని ఇప్పుడు తెలుసుకున్నాను. సంజు నేను చెప్పేది విను. ఏం చెప్తావు సిరి? నీ తప్పును కప్పుపుచ్చుకోవడానికి ఇంకొక అబద్ధం చెప్తావు అంతే కదా? పగ వేరు ప్రేమ వేరు అని అనుకున్నాను, కానీ నీ ప్రేమ కూడా ఆ పగలో భాగమేనని తెలుసుకోలేకపోయాను సిరి. నేను ప్రేమించిన సిరి నా కోసం ప్రాణాలైనా ఇస్తుంది అనుకున్నాను, కానీ మా వాళ్ళ ప్రాణాలు కూడా తీస్తుందని అస్సలు అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు మా వాళ్ల మీద అభిమానం చూపిస్తున్నావు అనుకున్నాను, కానీ ఆ అభిమానం వెనక నీ అవకాశవాదం దాగుందని కనిపెట్టలేకపోయాను సిరి. నువ్వు మా ఇంటి కోడలు కావడం నిజంగా అదృష్టమని మా వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు, కానీ దురదృష్టం నీ రూపంలో మా ఇంటికి వస్తుందని వాళ్ళు తెలుసుకోలేకపోయారు పాపం. నీ గురించి పూర్తిగా తెలిసాక నిన్ను నా భార్యగా ఎలా అంగీకరించమంటావు? నిన్ను కోడలుగా మా ఇంటికి ఎలా తీసుకెళ్ళమంటావు చెప్పు సేని. మీ నాన్న మా నాన్నని చంపాలనుకున్నా నా మనసులో నీ మీద ఉన్న ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు సిరి. కానీ నువ్వు చేసిన ఈ పని వల్ల నీ మీద నాకున్న ప్రేమని నువ్వే చంపేసుకున్నావు. సంజు ప్లీజ్ సంజు, నేను చెప్పేది కొంచెం విను. వద్దు. నీ మాట వింటేనే నాకు ఒళ్ళంత కంపరంగా ఉంది. మీ నాన్నకి అత్తకి చెప్పు, నా చెల్లెల్ని అవమానించి పంపించిన మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టని. అయ్యో ఏమైనాది సరే? వైషు వచ్చినప్పుడు కనీసం బయటకు వచ్చి నేను పలకరించలేదని సంజు నన్ను అపార్థం చేసుకున్నాడమ్మా. వైషుతో నువ్వు మాట్లాడ్డావు,
మీ నాయన అత్తమ్మ చూస్తే నిన్నేం చేస్తారోనన్న భయంతోనే నిన్ను గదిలో పెట్టి బంధించినాను కాని ఇట్టా జరుగుతుందని అనుకోలేదు సిరి. ఈ అమ్మని క్షమించు సిన్న. నీ పెద్ద కర్మ అయ్యేలోపు ఆ పెద్దిరెడ్డిని చంపేస్తానని మాటిచ్చినాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని అసమర్థురాలురా నీ తల్లి. ఆ పెద్దిరెడ్డిని చంపి నీ ముందు తలెత్తుకుని నిలబడదామనుకున్నాను. కానీ ఇప్పుడు తల దించుకుని బాధపడతా ఉన్నాను. ఆ పెద్దిరెడ్డి బతుకుంటాడని తెలిసి కూడా ఇంకా నేనెందుకు బతుకున్నాను నాకు తెలియడం లేదు. గెలవడంలో ఉన్న ఆనందం తెలిసిన నాకు మొదటిసారి ఓటమిలో వేదన ఎంత భయంకరంగా ఉంటుందో అర్థమైనది. ఆ పెద్దిరెడ్డిని చంపలేక ఒక్కసారి ఓడినా, నీకిష్టమైన స్థలంలో స్తూపం కట్టలేక ఇంకోసారి ఓడినా, ఓడిపోయిన ఈ అమ్మని చూసి నీకు అసహ్యంగా ఉంది కదూ. ఇచ్చిన మాట తప్పిన తప్పు ఎవరు చేసినా తప్పే, శిక్ష పడాల్సిందే. అమ్మా ఇంద్రమ్మా, ఏందమ్మా నువ్వు చేస్తున్న పని? వదులమ్మా, వదులు నా మాటలు వదులమ్మా. ఏందే ఆని చంపలేకపోయావు నా అమ్మా, భర్త నిన్ను నా మాటలు కొట్టుకుంటా సాయింది. వదులు వదులమ్మా, వదలమంటే నా మాటలు. ఏమైనాదే నీకు? మన ఇంట్లో వాళ్ళే నన్ను ఓడిస్తున్నారమ్మా. ఏంది ఇంద్రమ్మా నువ్వు అనేది? ఆ పెద్దిరెడ్డి నేను చంపలేకపోయినానని బాధపడుతుండావా? నా బాధ దాని గురించి కాదన్నా, నీ కూతురు గురించి. అదేం చేసినాదే? మన పగోని ఇంటి గడప తొక్కినాది. ఆ పెద్దిరెడ్డిని మామ అంటూ వరస కలిపినాది. ఈ ఇంటి కూతురు ఆ ఇంటి కోడలు కావాలని చూస్తా ఉండాది. ఈ మాట నీలాంబరి నోటి నుండి నా చెవిన పడగానే నా తల తీసేసినట్టయినాదమ్మా. మన ఇంటి ఆడబిడ్డ ఆ ఇంటి చుట్టూ తిరుగుతా ఉండాదని ఆ నీలాంబరి ఎంత సులకనగా మాట్లాడిందో నీకు తెలియదన్నా. పగోనింట్లో మనం చూడాల్సింది ఆళ్ళ సావు గాని మన సిరిని కాదు. సిరిని ఏం చేయమంటావు? చెప్పింద్రమ్మా, చంపేయమంటావా? సంపాలన్నా, సంపి తీరాలా. కానీ సిరిని కాదన్నా, సిరి మనసులో ఉన్న ప్రేమను సంపాల. తను ఆ ఇంటి కోడలన్న అధికారాన్ని సంపాల. సంజు తన భర్తన్న నమ్మకాన్ని సంపాల. అది తన అత్తిల్లన్న ఆలోచనని సంపాల. అందుకు మనం ఓ పని చేయాలన్నా. ఏంది ఇంద్రమ్మా అది? అట్టకేంద్రమ్మా.
నాకు మాటి ఉసిరి నీ భర్తని నువ్వు కలుస్తాను అని. నీ ప్రేమను గెలిపించుకోవడానికి, నీ నిజాయితీని నిరూపించుకోవడానికి నీకు మంచి అవకాశం ఇది.